హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. నేషనల్ మార్ట్కి వెళ్తున్నామండి. కొత్తగా ఓపెనింగ్ అయింది కానీ ఇంతవరకు వెళ్ళలేదు. వెళ్తున్నాం. ఫుల్ వర్షం. చాక్లెట్ అంటే పాప్కార్న్. అబ్బో ఏం మాటలు చెప్తున్నారా. నాకు పాప్కార్న్ చాక్లెటే కొనుక్కుంటారంట, ఇంకేం కొనుక్కోరంట. అట్లనే అంటారు. అడికి వెళ్ళిన తర్వాత షాప్ కూడా కొనిమంటారు. ఆ టైపు మా వాళ్ళు. ఓయ్ పాన్ కావాలి డాడీకి. పాన్ కావాలా? ఉందా? ఇక ఇటు సెకండ్ టైం గైస్ పోదాం. హాయ్ చెప్పండి మన వాళ్ళకి. మా ఇంటి పక్కన అన్నతో పోయినా, నీకు అన్నతో వీళ్ళు రాలే. నేను సెకండ్ డే సెకండ్ డేనే నిఖిల్తో వెళ్ళావరా? క్లైమేట్ మాత్రం సూపర్ ఉంది. ఈ టైంలో డాడీ స్పీచ్ జెడ్పీ సెంటర్ అండి, గవర్నమెంట్ హాస్పిటల్. టర్న్ అవుతున్నాం. అదిగో గవర్నమెంట్ హాస్పిటల్. 3 days 4 days అవుతుందట్టుందండి ఓపెనింగ్ అయ్యి. ఇవాళ సండే కదా, పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా తీసుకొని వెళ్తున్నాము. ఏమేం తీసుకుంటాము? మొన్ననే సరుకులు తీసుకున్నామండి. ఏం తీసుకుంటాం? లోపలికి వెళ్ళిండాం. వాకింగ్ షాప్లో ఏం వాకింగ్? ఇంటికి రమ్మంటే నువ్వు ఇంటికి వచ్చి వాకింగ్ అంటబ్బా. చూసి కూడా మళ్ళీ ఆయనకి మామిడి బిత్తంట కూడా చినికిని. 4:30 నుంచి వర్షం పడుతుందండి. బంద్ చేయను కదా డాడీ, క్లోజ్ చేయి. ఏంటది? వర్షం వస్తుంటే ఏసినా డాడీ. అప్పుడు నా పెద్ద ఫోటో ఉన్నాడు. చెప్పింది ఎక్కడ? ఇది లేదు, అన్నయ్యది ఉంది. చెప్పింది లోగండి డాడీ, నీది కాదు. నీది అప్పుడు ఉండేది. పార్క్, జూ పార్క్ ఇదే. ఎక్కడమ్మా జూ పార్క్? స్టేడియం ని పట్టుకొని జూ పార్క్. చినుకులు పడుతున్నాయి, లైట్ చినుకులు వస్తున్నాయి డాడీ. కూరగాయలు వర్షాలు తడుచుకుంటేనే వాళ్ళు కూరగాయలు అమ్ముతున్నారు. డాన్స్ వేస్తున్నాడు. బొట్టెవర్రా పెట్టింది అంత పెద్దగా? డాడీ అమ్మవారి టైం చేసినట్టు చేసింది. నువ్వు పెట్టుకున్నావా మరి? డాడీ జీవి మాల్. జీవి మాల్ ఇదేం షోరూమ్ రా? షోరూమ్ కాదు, షోరూమ్. షోరూమ్ మార్చిండు. ఎక్కడమ్మా? అవో పర్ణశాలండి. ఇటే పోనీ. మన వినాయకుడు ఉందా? ఒక్కోసారి మంచిగా క్లారిటీ కనిపిస్తుంది, ఒక్కోసారి చూడు రెడ్ లైట్ పడి చిన్నపిల్లలు ఎలా ఎంత బాగా కనపడుతున్నాయి. ఇంకేం దూరం రా? నేషనల్ మార్ట్ వచ్చేసి. పార్కింగ్ ఉంది డాడీ. ఇక్కడ దాకా జీవిమాల్లాగా అంత విపరీతమైన క్రౌడ్. ఇక్కడ ఉంటాయి కానీ ఇక్కడ మన గుడి సందు, ఇంకో ఇక్కడ సందు ఉంటుంది. ఆ సందులో కూడా పెట్టుకోవచ్చు. చెప్పలేదు అప్పుడు వినాయకులని మనం ఇక్కడి నుంచే కదా డాడీ తీసుకెళ్ళింది. చెప్పలే దిగమ్మా మరి. డాడీ మనం దిగుదాము. దిగండి మీరు, ఇటు దిగండి నాన్న, అటువైపు. ఇదా ఇటువైపు రండి. లోపలికే వెళ్తున్నాము. క్రౌడ్ బాగుందండి.
ఫ్రెండ్స్ మా వారైతే కార్ పెట్టడానికి వెళ్ళారండి. నేను పిల్లల్ని తీసుకుని లోపలికి వెళ్తున్నాను. నేను ఏమో అనుకున్నాను, కానీ ఖమ్మంలో ఉన్న వాళ్ళందరూ మన నేషనల్ మార్ట్కి వచ్చినట్టే అనిపించింది. అంత జనాభా ఉన్నారండి. ఇక లోపలికి వెళ్ళి చూస్తే ఎంతమంది ఉంటారో భయం వేస్తుంది. చూద్దాం లోపలికి వెళ్ళి ఎంత జనాభా ఉన్నారో. నాయను కొనుక్కొని బయటికి వెళ్తామా డౌటే నాకైతే. ఆడ గోధుమ పిండిలు అవన్నీ ఉన్నాయి, కొద్దిగా తక్కువ ధరలోనే ఉన్నాయి. చూస్తున్నా, వీళ్ళు బట్టి తీసుకుంటానండి. ఏంటి ఈరోజు సండే చేయబట్ట ఏంటి ఇంత జనం ఉన్నారు? ఊరు నాయను నిజమండి, చాలామంది ఉన్నారు. మీరు వస్తే గనక సండేస్ మాత్రం రాకండి. సోమవారం మంగళవారం అట్లా రండి, ఎవ్వరూ ఉండరు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అదేం లేదులేండి, కొత్త మిరపం కదా చూడాలని ఆత్రం. మా ఆయనతో గొడవ పెట్టుకుని మరీ తీసుకొచ్చాను. ఇప్పుడు కొత్త మిరపం కాబట్టి ఇక అట్లనే ఉంటుంది. 2 రోజులైతే అంత జనాలు ఏమి ఉండరులేండి. బియ్యం చూస్తున్నారుగా, 1300, 1400, 1500 తక్కువలోనే ఉన్నాయండి. ఇక కావాల్సిన సామాగ్రి మొత్తం ఉన్నాయండి. అక్కడికి వెళ్తే మనం ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలకి సంబంధించిన బొమ్మలు చూస్తున్నారు కదా, బొమ్మలు అవన్నీ ఉన్నాయండి. కిడ్స్వి చూడండి, బాగున్నాయి. ముద్దుగా బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. తర్వాతకి వచ్చేసి నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్లేట్లు అండి. ప్లేట్లు అయితే 75, 150కి 2 అలా ఉన్నాయండి. ప్లాస్టిక్ సామాన్ అయితే చాలా ఉన్నాయి. మంచి కప్స్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో, చాలా బాగున్నాయి. తర్వాతకి నాకు బాగా నచ్చింది ఏంటంటే గాజు సామాన్లు అండి, చాలా చాలా బాగున్నాయి. ఇంకోటి చూపిస్తూ ఉండండి, 99 రూపీస్. ఎంత బాగుందో గ్లాస్ అయితే చూడండి, చాలా ముద్దుగా ఉంది కదా, నాకు బాగా నచ్చిందండి. బాగుంది కదా. గాజు సామాన్ అంటే నాకు చాలా ఇష్టం అండి, కానీ జాగ్రత్తగా చూసుకోవాలి వాటిని. ఇంకా ప్లేట్లు అండి, డిన్నర్ సెట్ ఉందండి, మంచిగా తక్కువలోనే ఉన్నాయి. చూసుకోండి, కావాలంటే తీసుకోండి, సరేనా. తర్వాతకి టీ కప్స్ అండి, వెరైటీ టీ కప్స్ ఉన్నాయి, తీసుకోండి. స్టాండ్తో పాటే ఇస్తారు, ఓకేనా. ఇదంతా ప్లాస్టిక్ సామాను. ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి బకెట్లు అండి, కలర్ బకెట్లు భలే ఉన్నాయండి, బాగున్నాయి. చిన్నవి పెద్దవి మగ్గులు అవన్నీ ఉన్నాయి. తర్వాతకి వచ్చేసి కుర్చీలండి, చిన్న పూల మొక్కలు పెట్టుకోవడానికి. బుద్ధుడి బొమ్మలు అయితే ఎంత బాగున్నాయండి. బుద్ధుడి బొమ్మ చాలా బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. మా ఇల్లేమో చాలా చిన్నగా అయింది, ఏడ తెచ్చి పెట్టుకుంటా అండి. ఇల్లేమో మధ్యలో ఆగిపోయింది, ఏం చేస్తాం. తర్వాతకే తీసుకుంటా అవన్నీ. ఇంకా మనకి ఆడవాళ్ళకి సంబంధించిన క్లిప్పులు అండి, నాదేమో బోడిగుండాయి. నేను ఏం కొనుక్కుంటా చెప్పండి, కొనుక్కునే జుట్లు ఉన్నోళ్ళు మాత్రం వెళ్ళి కొనుక్కోండి, చాలా బాగున్నాయి. మంచిగా రకరకాల క్లిప్పులు ఉన్నాయి. నాకేమో ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అండి, కానీ ఏం చేస్తాం, భగవంతుడు ఇష్టం ఉన్న వాళ్ళకి ఆడపిల్లల్ని ఇవ్వడు కదా. ఇక ఇవి వచ్చేసి ఫ్లవర్ వాజులు అండి, ఎంత ముద్దుగున్నాయంటే బాబా, చాలా బాగున్నాయి, మస్తు ఉన్నాయి అసలు. చూడండి ఎంత బాగున్నాయో, రకరకాలవి ఉన్నాయండి. ఆ తర్వాతకి వచ్చేసి ఇక ఎంత బట్టల సెక్షన్ అండి. ఇక డ్రెస్సులు, లేడీస్కి, జెంట్స్కి, కిడ్స్కి, టీషర్ట్లు, ప్యాంట్లు, రకరకాల ప్యాంట్లు, లెగ్గింగ్స్, నాయనో చాలా ఉన్నాయండి. తీసుకోవాలనుకుంటే మంచిగా తీసుకోండి, బాగున్నాయి. ఇక ఈ మొత్తం ఇక బట్టలే. అటు వైపేమో మనకి నిత్యావసర సరుకులు, ఇటు మొత్తం బట్టల సెక్షన్ అండి. జనాలు మాత్రం చాలా బాగున్నారండి, క్యూలు కట్టారండి. తీసుకోవడం ఒక ఎత్తు అయితే, ఇక వాటికి బిల్లు వేపించడానికి గంటలు తీసుకునేవి కూడా ఇక్కడ వదిలిపెట్టిపోవటమే. ఇక నేను చిన్నపిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు, వాళ్ళు బోని మొత్తుకుంటా ఉన్నారు పిల్లలు. మా పెద్ద పిల్లగాడు మాతో వచ్చినట్టే వచ్చి ఎటు మాయమైందండి, దొరకలేదండి. మళ్ళీ ఇంకొక రౌండ్ వేసానండి. చూడండి, ఒక పావు గంట వెతకంగా దొరికిండిలేండి. తీసుకోగానే సమ్మడం కాదండి. ఆ లైన్ చూడండి, ఆ లైన్ చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో. భయం వేసి ఉన్నాయి కూడా ఆడ వదిలేసా అండి నేను. ఆహా, జడ చూసారండి ఎంత బాగుందో. ఆడవాళ్ళకి జుట్టే అందమండి, జుట్టు బారుంటే ఆహా, ఆ జడని అటు తిప్పి ఇటు తిప్పి, అబ్బో నాకు జుట్టు బారుండేదండి, కానీ ఊడిపోయింది. ఇప్పుడు ఏకంగా గుండె అయిపోయిందిలేండి, అది తర్వాత ముచ్చట. ఫ్రెండ్స్ బయటకు వచ్చినాం, ఏం తీసుకోలేదండి. జనాలు చాలా మంది ఉన్నారు. ఒకవేళ తీసుకున్నా కూడా అవి మళ్ళీ లైన్ కట్టి బయటికి రావాలంటే చాలా టైం పట్టేట్టుంది, చాలా జనం. సరే 1-2 తీసుకుందాంలే అనుకున్నాం, కానీ తీసుకునే కూడా అక్కడ పెట్టేసాం. మళ్ళీ లైన్ కట్టాలంటే 2-3 గంటల టైం పడుతుంది. వామ్మో, ఆ లైన్లో ఎవరు నిల్చుంటారులే అని ఇక సర్లే ఖాళీ ఉన్నప్పుడు వచ్చి తీసుకుందాంలే అన్నట్టు బయటకు వచ్చాము. ఏమన్నా తినేసి ఇంటికి వెళ్తాం. నేను ఆగండి. రోజుకి ఖమ్మం ఎలా పెరిగిపోతుందో.
మామూలుగా పెరగట్లేదు. డాడీ నువ్వు ఎటుపోయినావురా? నేను ఎంతసేపు దోలాని తెలుసా నేను. వాడి బొమ్మ కాదు డాడీ, అసలు ఎటుపోయినావు చెప్పు నువ్వు. నేను బొమ్మల కోసం మిమ్మల్ని మీరు అది చూస్తాను కానీ నేను అది చూసి మళ్ళీ నిన్ను దోలలేక మేము బాగా టైం పట్టింది నిన్ను ఎతకడానికి. నేను 2 నిమిషాలు పోయి ఎక్కడ 2 నిమిషాలు? నిన్ను ఎతకడమే సరిపోయింది మాకు. మరి మా క్రౌడ్ అట్లా ఉంది మరి. క్రౌడ్ అంతే ఉందిలే కానీ అట్లా వెళ్ళిపోతే ఎట్లా డాడీ? వచ్చినట్టే వచ్చినాం మాయమైనాం. కాఫీయా? నేను కాఫీ మండి అంట 2 నిమిషాలు. పాపం క్రౌడ్ వల్ల అక్కడ మేమేం కొనియలేదండి. ఇక అమ్మ బయటికి వెళ్ళి తిందామమ్మ అంటే ఇక వాళ్ళని తీసుకొని బాహుబలికి వచ్చామండి. ఈ బాహుబలికి రావటం ఇది సెకండ్ టైం అండి. అదేంటో మరి అంతకుముందు వచ్చినప్పుడు కూడా ఫుల్ వర్షంలో వచ్చాము. ఇప్పుడు కూడా వర్షం పడుతుంది. ఇప్పుడు వచ్చినప్పుడు కూడా వర్షం పడుతుంది. పిల్లలు చూడండి ఉయ్యాలుగుతున్నారు. మా వాడేమో మమ్మీ నువ్వు కూడా కూర్చో మమ్మీ ఊపుతా అన్నాడు కానీ నాకు భయం వేస్తుంది. చూస్తాను, నేను కూడా ట్రై చేస్తాను ఒకసారి కూర్చుంటానండి. ఇక్కడ డెకరేషన్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చాలా బాగా చేస్తారన్నమాట డెకరేషను. మీరు ఎప్పుడైనా వెళ్ళారండి మన ఖమ్మంలో బాహుబలికి? వెళ్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇక లోపలికి వెళ్తున్నామండి. మా బాబేమో మండి అన్నాడు కానీ మా వారు కింద కూర్చోలేరండి. యాక్సిడెంట్ అయింది కదా తనకి, కింద కూర్చోలేరు. నా చిన్న కొడుక్కి ఎంచక్క హోటల్కి తీసుకెళ్ళాలి, ఊర్లు తిప్పాలి, బయటికి తీసుకెళ్ళాలి అడిగినప్పుడల్లా ఎంత ఆనందమో. ఊరికి వెళ్తున్నామని చెప్తే చాలండి, నైట్ అంతా నిద్ర కూడా పోనీయడు. టైం ఎప్పుడైంది? 3 అయిందా? 11 అమ్మ 4 అయిందా? 11 అని అంటూ ఉంటాడండి. మీ ఇంట్లో కూడా అంతేనా? ఎవరింట్లో అయినా అంతే గోళ్ళండి. మా చిన్నోడు మండి కాదని అలిగిండండి కాసేపు. మా పక్కన ఒకళ్ళు కూర్చున్నారు. మీరు ఎంతసేపు అయిందండి వచ్చి అంటేనో 1 పావు గంట అయిందండి అన్నాం. కథం దెబ్బకి లేసి వెళ్ళిపోయారు. అరే అదేంటి అట్లా వెళ్ళిపోతున్నారేంటి అనుకున్నామండి. వర్షం పడుతుంది కదా బయట, సర్లే అన్నట్టు మేము కూడా అలాగే కూర్చుండిపోయామండి. మేము ఆర్డర్ ఇచ్చి చాలాసేపు అవుతుందండి. అప్పటికే వాళ్ళు వెళ్ళిపోయి మంచి పని చేశారు. మాకు కూడా వెళ్ళాలనిపించింది కానీ మరి ఏం చేస్తాం, ఆర్డర్ ఇచ్చినాం కదా, తినాలన్న ఆశ కూడా చచ్చిపోయింది అంత లేట్ అయితే. అప్పటికే మా చిన్నోడు సుప్రభాతం మొదలుపెట్టిండు. ఆకలి అవుతుందని ప్లేట్లన్నీ ఇసురు కొడతా ఉన్నాడు. ఏవో మా బుడ్డోడికి ఆ మాటలు ఈ మాటలు చెప్పి చిన్నగా టైం పాస్ చేసిన ఈలోపు మేము ఆర్డర్ పెట్టిన పలావు, చికెన్ కర్రీ, బిర్యానీలు ఇవన్నీ ఒక్కొక్కటి తీసుకొచ్చి మా ముందు పెట్టారండి. ఇంకేంటి, నా చిన్న కొడుక్కి ఆనందమే ఆనందము. ఇంకెందుకు తింటారండి మన మాట. ఇక తినడం స్టార్ట్ చేశారు, చూస్తున్నారా? ఇక అంతేనండి, పిల్లలకి అదో ముచ్చట. ఆర్డర్ పెట్టినవన్నీ వేస్ట్ చేయకుండా మంచిగా అందరం తినేసామండి. లోపట లైటింగ్ పెట్టడం వల్ల అంతా రెడ్డిష్గా ఉందండి, అందుకని ఇక అలా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? కొద్దిగా బిర్యానీ స్పైసీగా కొద్దిగా కారంగా ఉందండి. పాపం మా పెద్దోడికి వాటర్ అయినట్టున్నాయి, వాళ్ళ నాన్నగారు ఇచ్చారు. కొద్దిగా కారం ఘాటే ఎక్కువ ఉందండి, బాగానే ఘాటు ఉంది. ఫ్రెండ్స్ మా అందరిది తింటాం అయిపోయింది. మా చిన్న బాబు ఒక్కడే తినలేదండి. వాడు ఎప్పుడైనా కొద్దిగా నిదానమే. అదిగో నాకు వెళ్ళి ఎలా చూస్తున్నాడు చూడండి. నిదానంగానే తినమని చెప్పాను. అయిపోయిందండి వాడిది కూడా. ఇంకా మేము బయలుదేరుతున్నాము. మా ఓడు హడావుడిగా లోపలికి వస్తుంటే ఏం మర్చిపోయిందో అనుకున్నా. చూసారండి, వాడు ఎంచక్క టిష్యూ పేపర్లు తీసుకొని దాంట్లో సోంపులు వేసుకొని దొంగతనం చేస్తున్నాడు. అలా చేయొచ్చా? అట్లా చేయొచ్చా చెప్పండి? మనలో మన మాట. అప్పుడప్పుడు నేను కూడా అంతే చేస్తా అండి. చిన్ని సరదాలండి అవి. మీరు కూడా చేస్తారు కదా, నిజం చెప్పండి. ఫ్రెండ్స్ దొంగతనం అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చిందండి. జాంకాయలంట మనం కొని తినకూడదంటండి, దొంగతనం చేసి తింటే చాలా టేస్టీగా ఉంటాయంట. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదండి, ఈసారి మాత్రం కంపల్సరీ ట్రై చేస్తా, అప్పుడు వీడియో తీస్తా, సరేనా? నా కొడుకుని ఒక 2 ఫోటోలు తీయమన్నానండి, లొకేషన్ బాగుంది కదా అని. ఫోటోలు తీసిండు కానీ మొహమే కనపడలేదు, ఏం చెప్పాలా. ఈయనేమో కారు తీసుకొద్దామని పొయ్యిండు. ఇక కారు వస్తుందండి, ఇక కారు ఎక్కిన తర్వాత ఏమన్నా ముచ్చట్లుంటే మాట్లాడుకుందాం, సరేనా ఫ్రెండ్స్? కారు ఎక్కాం ఫ్రెండ్స్. చినుకులు అయితే ఆగలేదు, వర్షం వస్తూనే ఉంది. ఐస్ క్రీమ్ కొని ఐస్ క్రీమా? ఇంకేం కావాలి? ఇంకొద్దు, ఇంకేమొద్దు. ఒక ఐస్ క్రీమ్. మిమ్మల్ని బయటికి తీసుకురావాలంటేనే భయం వేస్తుంది.
ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఇంకా కారం ఉంది అది ఏందో ఈ మధ్య కారాలు ఎక్కువ వస్తుంది. ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక అయిపోయింది, తింటాం అయిపోయింది. చూసినాం నేషనల్ మార్ట్ చూసినాం, తిని ఇక వెళ్తున్నాం. కొత్త బస్ స్టాండ్ నుంచి తీసుకెళ్ళి. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్. బాయ్ చెప్పండి డాడీ. మంచి చెప్పండి, ఫేస్ కనపడ. బాయ్ బాయ్.